హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. ఈ క్లాస్లో మనం మెయిన్గా డెమోగ్రఫీకి సంబంధించి ఇంకొక 10 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ గత 2 క్లాసుల్లో మనం 20 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. ఇప్పుడు 30 అంటే దాదాపుగా ఈరోజు మళ్ళీ 10 క్వశ్చన్లు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి వారం అంటే మ్యాక్సిమం అంటే వారంలో 5 క్లాసులు 50 క్వశ్చన్లు 2 చాప్టర్ల పైన 50 క్వశ్చన్లు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ క్వశ్చన్లకు సంబంధించి టెస్ట్ సిరీస్ను ముందే రాయాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్ రాయడానికి ప్రయత్నం చేయండి. రాసిన తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి, మీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 199 రూపీస్కే టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వారం 2 చాప్టర్ల పైన టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. 25 క్వశ్చన్లతోటి టెస్ట్ ఉంటుందండి. ప్రామాణికమైన క్వశ్చన్లు ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైనా ఎకానమీ కోర్స్ కావాలన్నా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా 199 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మన క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే మనం 21వ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏదన్నాడు? ఆప్షన్ ఏలో తెలంగాణతో పోల్చితే ఇండియాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉందన్నాడు. తెలంగాణతో పోల్చితే ఇండియాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉందన్నాడు. అదేవిధంగా ఆప్షన్ బిలో అక్షరాస్యత ఇండియాతో పోల్చితే తెలంగాణలో ఎక్కువగా ఉందన్నారు. అక్షరాస్యత ఇండియాతో పోల్చితే తెలంగాణలో ఎక్కువగా ఉందన్నారు. ఆప్షన్ సిలో ఎస్సీ జనాభా శాతం తెలంగాణతో పోల్చితే ఇండియాలో ఎక్కువగా ఉందన్నారు. ఎస్సీ జనాభా శాతం తెలంగాణతో పోల్చితే ఇండియాలో ఎక్కువగా ఉందన్న. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు తెలంగాణతో పోల్చితే ఇండియాలో లింగ నిష్పత్తి తక్కువ అన్నారు. చూడండి, మనకు ఇప్పుడు ఏం తెలవాలి? పోల్చిండు కాబట్టి మనకు తెలంగాణ డాటా తెలవాలి, ఇండియా డాటా తెలవాలి. ఇప్పుడు లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అనేది మనకు తెలంగాణలో ఎంత ఉన్నది? తెలంగాణలో 988 ఉంది. అదేవిధంగా ఇండియాలో ఎంత ఉంది? ఇండియాలో ఎంత ఉంది? 943 ఉంది. ఇక్కడ ఏమన్నాడు? తెలంగాణతో పోల్చితే ఇండియాలో లింగ నిష్పత్తి తక్కువ ఉంది. తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. అదేవిధంగా అక్షరాస్యత ఇండియాతో పోల్చితే తెలంగాణలో ఎక్కువగా ఉందన్న. ఇప్పుడు చూడండి, లిటరసీ రేట్ అక్షరాస్యత ఇండియా యొక్క అక్షరాస్యత ఎంత? ఇండియా యొక్క అక్షరాస్యత ఎంత? 73% అక్షరాస్యత ఇండియాకు ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అక్షరాస్యత ఎంత ఉంది? 66.54% ఉంది. 66.54% ఉంది. కాబట్టి ఎవరిది ఎక్కువ ఉంది? ఇండియాది ఎక్కువ ఉంది. కాబట్టి తెలంగాణలో ఎక్కువ ఉందా? లేదు. తెలంగాణలో ఇండియాతో పోలిస్తే తెలంగాణలో అక్షరాస్యత రేట్ అనేది తక్కువ ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆప్షన్ సిలో ఎస్సీ జనాభా శాతం తెలంగాణతో పోల్చితే ఇండియాలో ఎక్కువగా ఉందన్న. ఎస్సీ జనాభా శాతం మనకు తెలంగాణ యొక్క ఎస్సీ జనాభా శాతం ఎంత? తెలంగాణ రాష్ట్రం యొక్క ఎస్సీ జనాభా శాతం 15.5%. 15.5%. ఇండియా యొక్క ఎస్సీ జనాభా శాతం 16.6%. అంటే ఎక్కడ ఎక్కువ ఉంది? ఇండియాలో ఎక్కువగా ఉంది. తెలంగాణతో పోలిస్తే ఇండియాలో ఎక్కువ ఉంది. కాబట్టి ఇది రైట్ ఆన్సరే. మనకు ఏ రైట్ ఆన్సరే? సి రైట్ ఆన్సర్. అంటే ఏది? ఏసి, మూడవది ఆన్సర్ అని చెప్పచ్చు. దీనికి సంబంధించి సమాచారం ఇది. 21వ క్వశ్చన్. ఇప్పటికైనా ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. 500కు పైగా లైక్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ చూస్తే 22, క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏదన్నాడు? ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య ఏదన్నాడు? ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏలో ఏమన్నాడు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాలు జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా నారాయణపేట. జోగులాంబ మరియు నారాయణపేట జిల్లాల్లో అత్యల్ప అక్షరాస్యత ఉన్నదండి. అదేవిధంగా ఆప్షన్ బిలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల్లో అక్షరాస్యత శాతం 58.9% ఉన్నారు. ఎక్కడ? ఇది తెలంగాణలో ఎస్టీలలో అక్షరాస్యత శాతం 58.9% అన్నారు. అదేవిధంగా చూస్తే ఆప్షన్ సిలో
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ అక్షరాస్యత శాతం 57.3% అన్నాడు. గ్రామీణ అక్షరాస్యత శాతం 57.3% అన్నాడు. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ అయినా తప్ప ఆప్షన్ ఏ కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాలు మనకు జోగులాంబ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా అంటే ఇది సరి అయిన వ్యాఖ్య. ఆప్షన్ బిలో ఏమన్నాడు, ఎస్టీలో అంటే 2011 ప్రకారం ఎస్టీలలో అక్షరాస్యత రేటు 58.9 కాదు 49.5% అక్షరాస్యత ఎస్టీలలో ఉన్నది. కాబట్టి 58.9% అనేది ఎవరిది? 58.9% అనేది ఎస్సీ అక్షరాస్యత. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ అక్షరాస్యత 58.9% ఉన్నది. కానీ అక్కడ ఏమన్నాడు 58.9 ఎవరిది అన్నాడు? ఎస్టీది అన్నాడు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఆప్షన్ సిలో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేటు మనకు 57.3% అన్నాడు. కరెక్టే. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత శాతం 57.3%. మరి మీరు ఆన్సర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మహిళా అక్షరాస్యత రేట్ ఎంతో ఆన్సర్ చేయండి. కాబట్టి ఇక్కడ ఏంటిది మనకు ఏ మరియు సి కరెక్ట్. ఆప్షన్ అంటే రెండవది ఆన్సర్ కరెక్ట్ అని చెప్పచ్చు. ఏ మరియు సి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఈ క్రింది వానిలో సరికానిది ఏదంటారు. మరి ఈ క్రింది వానిలో సరికానిది ఏదన్నప్పుడు ఆప్షన్ ఏలో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా 38.8% అన్నారు. 2011 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా 38.8%. భారతదేశంలో పట్టణ జనాభా 31.2%. కాబట్టి మనకు తెలంగాణలో పట్టణ జనాభా ఎంత? 38.8% అనేది కరెక్టే. ఆప్షన్ బిలో మనకు పట్టణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న మొదటి 5 జిల్లాలు వరుసగా మనకు హైదరాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి, హన్మకొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మంచిర్యాల జిల్లా. మరి 5 జిల్లాలు అడిగింది చూడండి. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న మొదటి 5 జిల్లాలు చూడండి. హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, తర్వాత రంగారెడ్డి, తర్వాత చూసినట్లయితే మనకు మంచిర్యాల జిల్లా. మరి ఈ 5 జిల్లాల్లో పట్టణ జనాభా శాతం అత్యధికంగా ఉంది. ఇది సరైన సమాధానమే. మరి అదేవిధంగా సి ఏంటిదంటే గ్రామీణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుసగా ములుగు, నారాయణపేట, మెదక్ అన్నాడు. ఏమన్నాడు? ములుగు, నారాయణపేట, మెదక్ అన్నాడు. మరి యాక్చువల్గా ములుగు జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం గ్రామీణ జనాభా ఉన్న జిల్లా ఏంటిదంటే ములుగు జిల్లా అనేది కరెక్టే. కానీ రెండవ జిల్లా వచ్చేసి మనకి ఏంటిదంటే నారాయణపేట అనేది రాంగు. ఇక్కడ ఏమొస్తుందంటే వరంగల్ జిల్లా వస్తుంది. వరంగల్ జిల్లా, వరంగల్ రూరల్ అంటారు. వరంగల్ రూరల్ అంటే ఇప్పుడు వరంగల్ జిల్లా సెకండ్ ఉంటుంది. థర్డ్ నారాయణపేట ఉంటుంది. నారాయణపేట ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ అని చెప్పచ్చు. అంటే మనకు ఒకటి కరెక్టే. ఏ మరియు బి, బి రెండు కూడా సరైన సమాధానాలే అని చెప్పచ్చు. 23వ క్వశ్చన్కు బి రెండు కూడా కరెక్టే. మూడవది మాత్రం రాంగు. మూడవ దానికి ఆన్సర్ ఏంటిది? ములుగు, వరంగల్, నారాయణపేట, మెదక్ జిల్లా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మరి 24వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏలో తెలంగాణలో హిందూ జనాభా శాతం 85.09%. తెలంగాణ రాష్ట్రంలో హిందూ జనాభా శాతం ఎంత ఉంది? 85.09%. ఇండియాలో ఎంత ఉంది? 79.8%. అదేవిధంగా తెలంగాణలో ముస్లిం జనాభా శాతం ఎంత? 12.69%. ఇది కూడా కరెక్టే. భారతదేశంలో ముస్లిం జనాభా శాతం 14.2% ఉన్నది. కానీ తెలంగాణలో ముస్లిం జనాభా శాతం 12.09% ఉంది.
మరి ఆప్షన్ సిలో క్రైస్తవ జనాభా శాతం 11.7% అన్నాడు. తెలంగాణలో క్రైస్తవ జనాభా శాతం ఎంత అన్నాడు? 11.7% అన్నాడు. యాక్చువల్గా ఇది రాంగ్. 11.7 కాదు, మనకు వాస్తవానికి 1.27% మాత్రమే క్రైస్తవ జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎంత ఉంది? 1.27% మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఏమిచ్చినాం మనం? 11.7%. ఇది సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, కామన్ సెన్స్తో చేసిన. మన తెలంగాణ ఇండియా మొత్తంలో 2.3% మాత్రమే క్రైస్తవ జనాభా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంది? 1.27% మాత్రమే క్రైస్తవ జనాభా ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చూసినట్లయితే మనకేంటిది సరైన వ్యాఖ్య ఏంటిది? ఏబి రెండు కూడా సరైనవే. ఇక్కడ 24వ క్వశ్చన్లో ఏబి రెండు కూడా సరైన సమాధానాలు అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 25వ క్వశ్చన్ కూడా సేమ్. ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏలో 2011తో పోల్చితే 2001తో పోలిస్తే 2011 నాటికి భారతదేశంలో హిందూ జనాభా పరిమాణం పెరిగింది. ఎప్పటితో పోలిస్తే? 2001తో పోలిస్తే 2011 నాటికి భారతదేశంలో హిందూ జనాభా పరిమాణం పెరిగింది. చేయండి, ఆన్సర్ చేయండి. కరెక్టా కాదా? నేను అంటే స్కిప్ చేసి ఆన్సర్ చేయండి. అదేవిధంగా ఆప్షన్ బిలో సిక్కు జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్ అన్నాడు. అంటే భారతదేశంలో సిక్కు జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్ అన్నాడు. ఆప్షన్ సిలో క్రైస్తవ జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ అన్నాడు. క్రైస్తవ జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ అన్నాడు. చూడండి, ఇక్కడ 2001తో పోలిస్తే 2011 నాటికి భారతదేశంలో హిందూ జనాభా శాతం తగ్గింది. భారతదేశంలో 80%కు పైగా ఉన్న హిందూ జనాభా శాతం 79.8% తగ్గింది. ఎంత తగ్గింది? 79.8% తగ్గింది. మరి అయితే 2001తో పోలిస్తే 2011 నాటికి ఇక్కడ ఏమన్నాడు? భారతదేశంలో హిందూ జనాభా పరిమాణం పెరిగింది. ఇక్కడ చూడండి ఏమన్నాడు? శాతం అల్లే పరిమాణం అన్నాడు. పరిమాణం ఏమైంది? పెరిగింది. పరిమాణం పెరిగింది అంటే మొత్తం జనాభాలో ఆల్మోస్ట్ 80 కోట్లు, అంటే 2011 ప్రకారం 80 కోట్ల ప్లస్ జనాభా హిందూ జనాభా ఉండే. సార్ 2001 ప్రకారం 2011 నాటికి ఆల్మోస్ట్ 96 కోట్ల హిందూ జనాభా అయింది. హిందూ జనాభా పరిమాణం పెరిగింది. కాకపోతే మొత్తం జనాభాలో హిందూ జనాభా శాతం అనేది తగ్గిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనకు భారతదేశంలో హిందూ జనాభా పరిమాణం పెరిగింది, శాతం తగ్గింది. సిక్కు జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. సిక్కు జనాభా ఏ విధంగా చూసినా శాతం పరంగానైనా సంఖ్య పరంగానైనా అత్యధికంగా సిక్కు జనాభా కలిగిన రాష్ట్రం పంజాబ్. అదేవిధంగా క్రైస్తవ జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ కాదు. సంఖ్యపరంగా క్రైస్తవ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. దేని పరంగా? సంఖ్యపరంగా క్రైస్తవ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. కానీ శాతం పరంగా చూస్తే మనకు నాగాలాండ్ రాష్ట్రంలో ఏ జనాభా అత్యధికంగా ఉంది? క్రైస్తవ జనాభా అత్యధికం. మనం ఆల్రెడీ గత వీడియోలో డిస్కస్ చేసినాం. మనకు భారతదేశంలో క్రైస్తవులు మెజారిటీగా ఉన్న రాష్ట్రాలు 4 ఉన్నాయి అనుకున్నాం. ఏంటిది? మనకు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం. ఈ 4 రాష్ట్రాల్లో మనకు క్రైస్తవ జనాభా అనేది మెజారిటీగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో మెజారిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏంది? క్రైస్తవ జనాభా శాతం అత్యధికంగా ఉంటుంది. కానీ సంఖ్యపరంగా క్రైస్తవ జనాభా అంటే ఇవి తక్కువ సంఖ్య, అంటే తక్కువ జనాభా ఉంటుంది. తక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ పాపులేషన్ మొత్తం కూడా ఏముంటుంది? క్రైస్తవ జనాభా ఉంటుంది. కేరళలో మాత్రం క్రైస్తవ జనాభా సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మాత్రం కేరళ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది? సరైన వ్యాఖ్య ఏంటిది? మనకు ఏ సరైందే, బి సరైంది. ఏబి అంటే మనకు 1వది ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ 26వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్య ఏది?
ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? మనకు ఆప్షన్ ఏలో భారతదేశంలో 1951 నుంచి 2020 మధ్య మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా తగ్గింది అన్నారు. చూడండి ఇక్కడ 1951 నుంచి 2020 మధ్య మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా తగ్గింది అన్నారు. ఆప్షన్ బిలో భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో జననాల రేటు ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఆప్షన్ సిలో 2011 ప్రకారం తెలంగాణలో జననాల రేటు 16.4 అన్నాడు. 16.4 అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏలో భారతదేశంలో 1951 నుంచి 2020 మధ్య మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా తగ్గిందన్నాడు. ఒక్కసారి మనం దీని గురించి అబ్జర్వ్ చేద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు బర్త్ రేటు, ఇది డెత్ రేటు. దీని గురించి మనకు పూర్తిగా అవగాహన ఉంటేనే దానిపైన ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్గా 1921లో భారతదేశంలో బర్త్ రేటు 48.1% ఉండే, డెత్ రేటు 47.2% ఉండే. అంటే బర్త్ డెత్ ఆల్మోస్ట్ సమానంగా ఉండే. అబ్జర్వ్ చేయండి. 48.1% బర్త్ రేట్ ఉండే, 47.2% మనకి ఏముండే డెత్ రేట్ ఉండే. కాబట్టి జనాభా పెరుగుదల అనేది స్థిరంగా ఉండేది. పుట్టేటోళ్ళు ఎక్కువనే ఉండేది, చచ్చిపోయేటోళ్ళు ఎక్కువనే ఉండేది. అందుకే జనాభా ఎక్కువ పెరగకపోయేది. 1951 నాటికి మనకు బర్త్ రేట్ అనేది 39.9% వచ్చింది. డెత్ రేట్ అనేది 27.4 వచ్చింది. బర్త్ రేట్ అనేది 39.9%కి డెత్ రేట్ అనేది 27.4 వచ్చింది. కానీ అదే 2020 నాటికి చూడండి, మనకు బర్త్ రేట్ అనేది 19.7కి వచ్చింది. 19.5కి వచ్చింది. డెత్ రేట్ అనేది 6.0కు రావడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మనకు దేంట్లో డిఫరెన్స్ ఎక్కువ ఉంది? 39.9 నుంచి ఆల్మోస్ట్ 20కి వచ్చింది. అంటే 40 నుంచి 20కి వచ్చింది. 27.4 నుంచి 6.0కి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, మనకు ఏది ఎక్కువ తగ్గింది? మరణాలు ఎక్కువ తగ్గినాయి. జననాలతో పోలిస్తే జననాలు ఎంత ఉండే? 39.9 ఉండే, ఆల్మోస్ట్ 40 నుంచి 20 వరకు వచ్చింది అనుకోండి. ఆల్మోస్ట్ దగ్గర 20 వరకు వచ్చింది. 27.4 నుంచి ఇది ఇక్కడ 6కు రావడం జరిగింది. అంటే పర్సెంటేజ్ తీసినా, ఏ వైజ్ తీసినా కానీ ఎక్కడ ఎక్కువ తగ్గింది? మనకు డెత్ రేట్ అనేది ఎక్కువ తగ్గింది. ఇక్కడ మనకు స్టేట్మెంట్లో ఏమన్నారు చూడండి, మరణాల కంటే జననాల రేటు ఎక్కువగా తగ్గిందన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. జననాల కంటే మరణాల రేటు అనేది ఎక్కువగా తగ్గింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్, భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో జననాల రేటు ఎక్కువగా ఉందన్నారు. భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో జననాల రేటు ఎక్కువ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, భారతదేశంలో మొత్తం జననాల రేట్ ఎంత అనుకున్నాం? 19.5 అనుకున్నాం. 19.5 జననాల రేటు ఉంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జననాల రేటు 21.1 ఉంది. పట్టణాల్లో జననాల రేటు 16.1గా ఉంది. 16.1గా ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో జననాల రేటు ఎక్కువ అన్నారు. కరెక్టా కాదా? కరెక్టే. గ్రామాల్లో 21.1 ఉంది, పట్టణాల్లో 16.1 ఉందంటే గ్రామాల్లోనే ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఇది సరైన సమాధానమే. నెక్స్ట్ ఆప్షన్ సిలో 2011 ప్రకారం తెలంగాణలో జననాల రేటు 16.4% అనేది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏది కరెక్టు? బి మరియు సి అనేది కరెక్టు. కానీ ఇక్కడ ఏమన్నాం మనం? సరికాని వ్యాఖ్యానం. సరికాని వ్యాఖ్య ఏంటిది మరి? ఓన్లీ ఏ మాత్రమే సరికాదు. కాబట్టి మూడవది ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇక్కడ సరికాని వ్యాఖ్యానం చూసుకోండి, సరైన వ్యాఖ్య కాదు, సరికాని వ్యాఖ్య. సరికాని ఏంటిది? ఏ మాత్రమే సరికాదు. క్వశ్చన్ను జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 27వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఎస్ఆర్ఎస్ బులెటిన్కు సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏది? ఎస్ఆర్ఎస్ బులెటిన్కు సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏలో 1 కోటికి పైగా జనాభా కలిగిన రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగా వర్గీకరించిన అన్నాడు. ఆప్షన్ ఏ ఏమన్నాడు? 1 కోటికి పైగా జనాభా కలిగిన రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగా వర్గీకరించడం జరిగింది అన్నాడు. ఎస్ఆర్ఎస్ బులెటిన్ ప్రకారం మనకి ఏం చేసిందంటే
మనకు మరి ఢిల్లీతో కలిపి మనకు కోటికి పైగా జనాభా ఏదైతే కలిగిన రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలు మొత్తాన్ని కూడా పెద్ద రాష్ట్రాలుగా వర్గీకరించడం జరిగింది. కోటి కంటే తక్కువగా జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా వర్గీకరించింది. ఇది కరెక్టే. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ బులెటిన్ ప్రకారం మనకేంటిది పెద్ద రాష్ట్రాలు 20 అన్నాడు. పెద్ద రాష్ట్రాల సంఖ్య 20 అన్నాడు. యాక్చువల్గా ఢిల్లీతో కలిపి ఎస్ఆర్ఎస్ బులెటిన్ ప్రకారం పెద్ద రాష్ట్రాలు 20 కాదండి, 21 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు. ఢిల్లీతో కలిపి పెద్ద రాష్ట్రాలు 21. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ బులెటిన్ ప్రకారం చిన్న రాష్ట్రాలు 9 అన్నాడు. ఇది కరెక్టే. ఎస్ఆర్ఎస్ బులెటిన్ ప్రకారం పెద్ద రాష్ట్రాలు 21, చిన్న రాష్ట్రాలు 9. కాబట్టి మొత్తం 30 రాష్ట్రాలను మనకు తీసుకుంటారు. కాబట్టి ఢిల్లీతో కలిపి 30 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు 21, చిన్న రాష్ట్రాలు 9. కాబట్టి ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏది కరెక్టు? సరైన వ్యాఖ్య అన్నాడు కాబట్టి ఏ కరెక్టే, మనకు సి కరెక్టే. ఏ మరియు సి కరెక్టు. ఆన్సర్ 2 అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి 28వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. 2000 ఆప్షన్ ఏలో 2011 ప్రకారం తెలంగాణ జనసాంద్రత 312 అన్నాడు. 2011 ప్రకారం తెలంగాణలో జనసాంద్రత అనేది 312. కరెక్టేనా కాదా? కరెక్టే. అదేవిధంగా 2011 ఆప్షన్ బిలో 2011 ప్రకారం జనసాంద్రత అత్యల్పంగా ఉన్న జిల్లాలు వరుసగా కొమురం భీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు అన్నాడు. ఏమన్నాడు? కొమురం భీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు అన్నాడు. ఆప్షన్ సిలో తెలంగాణలో పిల్లల జనాభా శాతం 11.11% అన్నాడు. 11.11% అన్నాడు. 1 సెకండ్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2011 ప్రకారం తెలంగాణ జనసాంద్రత 312 అనేది కరెక్టే. 2011 ప్రకారం జనసాంద్రత అత్యల్పంగా ఉన్న జిల్లాలు వరుసగా తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత అత్యల్పంగా ఉన్న జిల్లాలు వరుసగా మన కొమురం భీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు. యాక్చువల్గా ఇది కాదండి. మనకు ఏ జిల్లాలంటే ములుగు జిల్లా అత్యల్పంగా ఉన్న జిల్లా, రెండవ జిల్లా మరి కొమురం భీం జిల్లా, మూడవ జిల్లా వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా. ఇక్కడ చూడండి ములుగును సెకండ్ ఇచ్చింది, ఆసిఫాబాద్ ఫస్ట్ ఇచ్చింది కాబట్టి అక్కడ రాంగ్ అని చెప్పచ్చు. ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. వాస్తవానికి ఏ జిల్లాలు? ములుగు, కొమురం భీం, నాగర్ కర్నూలు జిల్లాల్లో మనకు జనసాంద్రత అత్యల్పంగా ఉన్న జిల్లాలు. అత్యధికంగా ఉన్న 3 జిల్లాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనసాంద్రత ఉన్న 3 జిల్లాలు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. అదేవిధంగా ఆప్షన్ సిలో తెలంగాణలో పిల్లల జనాభా శాతం 11.11 అన్నాడు. ఇది కరెక్టే. కాబట్టి మనకు సరైన వ్యాఖ్య కాబట్టి ఏ మరియు సి 2 కూడా కరెక్టే. బి అనేది రాంగ్ అని చెప్పచ్చు. ఏసి అనేది మూడవది ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో మాతా మరణాల రేటు ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాల్ రేటు, మాతా మరణాల రేటుకు సంబంధించి సరికానిది గుర్తించమన్నారు. మాతా మరణాల రేటుకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించమన్నారు. చూడండి ఇక్కడ మనకు మాతా మరణాల రేటు ఏమన్నాడు? దక్షిణాది రాష్ట్రాల్లో ఎంఎంఆర్ అనేది 43. అంటే వాస్తవానికి ఎంఎంఆర్ను అర్థం చేసుకోవడానికి మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మనకు రాష్ట్రాలను మనం ఎన్ని రకాలుగా 3 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. చూడండి మరి రాష్ట్రాలను 3 రకాలుగా డివైడ్ చేసింది. ఒకటి సౌత్ రాష్ట్రాలు, రెండవది ఈఏజీ ప్లస్ మనకు అస్సాం రాష్ట్రాలు, మూడవది సాధారణ రాష్ట్రాలు. ఈ విధంగా 3 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. మనకి ఇక్కడ సౌత్ రాష్ట్రాలు అంటే మనకి ఏమొస్తాయి? ఆటోమేటిక్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాల కిందకి వస్తాయి. ఈఏజీ ప్లస్ అస్సాం అంటే ఈఏజీ అంటే మనకు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ అంటే మనకు చూడండి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ అంటే వీటిని ఏమంటాం అంటే మనం ఈఏజీ రాష్ట్రాలు అంటాం. ఈఏజీ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్.
ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయంటే మనకు 8 రాష్ట్రాలు ఉంటాయి. చూడండి, మనకు యూపీ ఉంటుంది, యూపీ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్ ఉంటుంది. అదేవిధంగా చూడండి బీహార్ ఉంటుంది, బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ ఉంటుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఉంటుంది, మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మిగతా రాష్ట్రాలు రాజస్థాన్ ఉంటుంది, అదేవిధంగా ఒడిస్సా ఉంటుంది. ఈ 8 రాష్ట్రాలతో పాటు వీటిని ఏమంటారంటే ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ అంటారు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ అని ఎందుకంటారంటే వాస్తవానికి ఇవి వెనుకబడ్డ రాష్ట్రాలు. వీటిని ఏమంటారంటే వెనుకబడ్డ రాష్ట్రాలు అంటాం. వెనుకబడ్డ రాష్ట్రాలు కాబట్టి ఈ వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఆరోగ్య పరిస్థితులు అంటే ఆరోగ్య రంగంలో కూడా ఇవి వెనుకబడ్డ రాష్ట్రాలు. ఐఎంఆర్, ఎంఎంఆర్ కావచ్చు, వీటిలో వెనుకబడ్డాయి కాబట్టి మెయిన్గా మాతా మరణాల రేట్ను అర్థం చేసుకోవడానికి వీటిని ఎంపవర్ యాక్షన్ గ్రూప్గా డివైడ్ చేయడం జరిగింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్తో పాటు వీటితో పాటు ఇంకేంటిది మనకు అస్సాంను కూడా దీంట్లో విలీనం చేసి దీన్ని వెరైటీ అంటే దీన్ని ఒక రకంగా దీనిపైన అధ్యయనం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది. కాబట్టి దీంతో పాటు ఇంకోటి ఏంటిది మిగతా రాష్ట్రాలన్నీ సాధారణ రాష్ట్రాలుగా మనకు డివైడ్ చేయడం అనేది జరిగింది. మరి అబ్జర్వ్ చేయండి, దక్షిణాది రాష్ట్రాల్లో ఐఎంఆర్ 43 అన్నారు. ఆప్షన్ బిలో చూడండి, ఇతర రాష్ట్రాల్లో ఐఎంఆర్ అంటున్నా ఎంఎంఆర్, ఇతర రాష్ట్రాల్లో ఎంఎంఆర్ అనేది 76 అన్నారు. అదేవిధంగా ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో ఎంఎంఆర్ అనేది 137 అన్నారు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో ఎంఎంఆర్ అనేది 137 అన్నాడు. అదేవిధంగా భారతదేశం మరియు తెలంగాణలో ఎంఎంఆర్ అనేది వరుసగా 97 మరియు 43 అన్నాడు. ఎవరికైనా ఆన్సర్తో కామెంట్ రూపంలో చెప్పండి. సరికానిది ఏదన్నాడు కాబట్టి సరికానిది మనం గుర్తించాలి. ఇక్కడ సరికానిది ఏదంటే ఇక్కడ చూడండి, దక్షిణాది రాష్ట్రాల్లో ఎంఎంఆర్ అనేది 43 అనేది రాంగ్ ఆన్సర్. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంఎంఆర్ అనేది 49 ఉన్నది. మొత్తం ఇండియాలో 97 ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఎంఆర్ అనేది 43గా ఉన్నది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో 76 కరెక్టే. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో 137 అనేది కరెక్టే. మీకు ఒక క్వశ్చన్ ఏంటిదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క గోల్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకు ఎంఎంఆర్ యొక్క లక్ష్యం ఎంత అనేది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇవాళ లాస్ట్ క్వశ్చన్ చూడండి, 30వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏలో 2011 ప్రకారం భారతదేశంలో పిల్లల జనాభా శాతం 13.6 అన్నాడు. పిల్లల జనాభా శాతం 13.6 అన్నాడు. ఇది కరెక్టే. అంటే యాక్చువల్గా 13 ఎబో ఉంది. కొన్ని బుక్స్లో 13.9 ఉంది, కొన్ని బుక్స్లో 13.6 ఉంది. మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అయితే 13.1 ఇచ్చింది. యాక్చువల్గా ఇది కరెక్టే, 13 ఎబో అని గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నం చేయండి. ఆప్షన్ బిలో భారతదేశంలో గ్రామాల కంటే పట్టణాల్లో పిల్లల జనాభా శాతం ఎక్కువగా ఉంది. భారతదేశంలో గ్రామాల కంటే పట్టణాల్లో పిల్లల జనాభా శాతం ఎక్కువగా ఉంది అన్నాడు. అదేవిధంగా ఆప్షన్ సిలో భారతదేశంలో బాలికల కంటే బాలురలో మరి జనాభా అనేది ఎక్కువగా ఉంది అన్నారు. బాలికల కంటే బాలురలో ఇది కూడా సేమ్ పిల్లల జనాభా అనేది ఎక్కువగా ఉందన్నారు. అంటే ఇక్కడ చూడండి, పిల్లల జనాభా శాతం 13.6% అనేది కరెక్టే. పిల్లల జనాభా శాతం 13.6% అనేది కరెక్టే. అదేవిధంగా అక్కడ అబ్జర్వ్ చేయండి, భారతదేశంలో గ్రామాల కంటే పట్టణాల్లో పిల్లల జనాభా ఎక్కువగా ఉందన్నారు. భారతదేశంలో గ్రామాల కంటే పట్టణాల్లో పిల్లల జనాభా అనేది ఎక్కువగా ఉందన్నారు. మరి వాస్తవానికి గ్రామాల కంటే పట్టణాల్లో కాదు, వాస్తవానికి గ్రామాల్లో పిల్లల జనాభా అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో బాలికల కంటే బాలుర్లో జనాభా ఎక్కువగా ఉందన్నాడు. ఇది కరెక్టే. యాక్చువల్గా బి రాంగు, సి కరెక్టే. అంటే ఏ కరెక్టే, సి కరెక్టే. ఏ మరియు సి కరెక్టే. 1వది ఆన్సర్ అని చెప్పొచ్చు. మొత్తం 30 క్వశ్చన్ల గురించి మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేసినాం. నెక్స్ట్ క్లాస్లో మరో 10 క్వశ్చన్లు, ఆ తర్వాత మరో 10 క్వశ్చన్లు ఈ డెమోగ్రఫీ మీద డిస్కస్ చేస్తే తెలంగాణ ఇండియా డెమోగ్రఫీ మీద మీకు పూర్తి ఐడియా, క్విక్ రివిజన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా ఆదరించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోస్ను షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలన్నీ ఏదున్నా కానీ కామెంట్ రూపంలో చెప్పండి. ఈ విధంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అదేవిధంగా కామెంట్ చేయడం ద్వారా మరి నా యొక్క డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. డెవలప్ కావడం వల్ల అంటే ఎక్కువగా రీచ్ వస్తే మాకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. రెగ్యులర్గా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మరి డివిఆర్ అకాడమీ మీకు ఎకానమీ కోర్స్ కావాలన్నా, టెస్ట్ సిరీస్ కావాలనుకున్నా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.